18,000 కట్టించుకున్నారు. 6,000 వస్తాయని వాళ్ళకి తెలుసు, 6,000 దాటి టిట్కో ఇల్లు రావని వాళ్ళకి తెలుసు. కానీ ఎలక్షన్ వస్తుందన్న ఉద్దేశంతో 18,000 మంచి అయితే డీడీలు కట్టించుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఒకరికి ఒక ఇల్లు ముగ్గురికి రాశారు. సో ఒకరిని ఏదోలా రిజెక్ట్ చేశారు. మీ కన్ఫ్యూజన్ ఏంటంటే మీకు ఉంటుంది అసెస్మెంట్, మీ పేరు మీద అలాట్ అయ్యి ఉంటుంది, ఇంకొక పేరు మీద అలాట్ చేశారు ఇల్లు. అందులో ఎవరైతే వాలంటీర్స్కి కనెక్ట్ అయ్యి ఇమీడియట్గా హౌస్ హోల్డ్ మళ్ళీ నవరత్నాలు జగనన్నకి ఇల్లు దాంట్లో కనెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అలాట్ చేసి కొంతమందిని మళ్ళీ 1 సెంట్ ఇచ్చారు. అలా 25,000 కట్టారు. 25,000 కట్టిన వాళ్ళు కూడా ఇల్లు ఉన్నట్టు రాశారు. వాళ్ళందరికీ 25,000 డీడీ వెనక్కి ఇచ్చిన తర్వాత కానీ ఇళ్ళ పట్ట అవ్వట్లేదు. అవన్నీ టెక్నికల్ ఇష్యూస్. మీరు ఎప్పుడు ఇల్లు గురించి అయితే జగనన్న ప్రభుత్వంలో ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఒకరోజు అటైనా ఇటైనా ₹1 లేకుండా వస్తుంది. 365 SFT 435 SFTకి డబ్బులు కట్టాలి. 300 SFT కూడా పూర్తిగా ఫ్రీ. ఒకవేళ అవ్వకపోతే నేను ఎక్కడో చోటు చేయిస్తాను. ఒకవేళ అది లేకపోయినా నీకు టిట్కోయిలు నేను ఇప్పిస్తాను, సరేనా? ఇంకా అవన్నీ వదిలే, అవన్నీ అక్కర్లేదు. నీకు అవ్వకపోతే టిట్కోయిలు ఇప్పించి బాధ్యత నాది ఎక్కడో చోటు, సరేనా? సరే.